ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మూడు కొత్త విషయాల గురించి అయితే తెలుసుకుందాం. మ్యాసీ ఫెర్గ్యూసన్ 241లో 3 చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అదేందో ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూస్తున్న ట్రాక్టర్ 241. ఈ ట్రాక్టర్లో నేను ఇందాక చెప్పాను కదా 3 చేంజెస్ వచ్చాయని. అదే చేంజెస్ 241 పీడీలో కూడా వచ్చాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నారే ఇది డీజిల్ పంపు. ఇది వరకు మనం డైలీ పని ఉంటే వారానికి ఒకసారి డీజిల్ పంపులో ఎక్కడ ఆయిల్ పోసుకునే వాళ్ళం. దీనికి ఇంతకు ముందు ఇక్కడ నట్టు ఉండేది, పైన బ్రేతర్ కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని తీసేసి ఎల్కి నట్ అయితే ఇచ్చినారు. దీని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు పంపు దగ్గర ఇక్కడ చూసారంటే మీకు పైప్ కనబడుతుంది. ఇదేంటంటే డైరెక్ట్ ఇంజిన్లో కనెక్షన్ ఉంటుంది. మనం ఇంతకు ముందులాగా పంపులో ఆయిల్ పోయాల్సిన అవసరం అయితే లేదు. ఈ పంపుకి ఎంత ఆయిల్ కావాలో ఇంజిన్లో నుంచి దీనికి సర్క్యులేషన్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకా మనం హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఒకటే, టయానికి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇది మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎల్కి ఓపెన్ చేసి ఆయిల్ అయితే పోయొద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం, 1035లో కొన్ని బండ్లకి ఇదే విధంగా ఎల్కి ఉన్నాయి. వాటికి ఇలా డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు, ఇంజిన్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ లేదు. వాటికైతే ఇంజిన్ ఆయిల్ మీరు పోసుకోవాలి. అది ఓన్లీ 1035కి మాత్రమే. ఈ 241కి మీకు ఆ బాధ అయితే లేదు, మీరైతే పోయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక మార్పు ఏం తెచ్చారో చూద్దాము. మీరు ఇక్కడ చూసారంటే ఫీడ్ పంప్ పక్కన ఒక ఫిల్టర్ అయితే వచ్చేది ఇది వరకు, చిన్న బుడ్డి ఫిల్టర్ అనేది మన భాషలో. ఆ ఫిల్టర్ అయితే ఇప్పుడు లేదు. మీరు బాగా గమనించండి, ఇది వరకు ఉండేది, ఇప్పుడు లేదు. సో దాన్ని తీసేయడం అయితే జరిగింది. సో ఇది కూడా ఒక చిన్న మార్పు చేశారు దీంట్లో. లాస్ట్గా ఇంకొక మార్పు అయితే చేశారు, అదేందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇది వరకు మనకి 2 ఫిల్టర్లు వచ్చేటివి, డీజిల్ ఫిల్టర్లు. ఇప్పుడు ఏమైంది, సింగిల్ ఫిల్టర్ ఉంది. సో 2 ఫిల్టర్ బదులు ఒక ఫిల్టరే ఉంది. నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మీరు ఇటువంటి ట్రాక్టర్ కానీ కొనుంటే మీ ఏరియాకి సర్వీస్కి వచ్చే మెకానిక్కి ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వండి, నా బండికి ఒక ఫిల్టరే ఉంది అని చెప్పేసి చెప్పండి. దీనికి సపరేట్గా డీజిల్ ఫిల్టర్ ఉంది. మీరు ముందుగా చెప్పారంటే ఆ మెకానిక్ ఆ ఫిల్టర్ తెచ్చుకుంటాడు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పటి వరకు మనం పీడీ బండికి అయితే చూసాము, పక్కన 241 కూడా ఉంది. దీన్ని కూడా చూపిస్తాను చూడండి. వీటి రెండిట్లో ఏ మార్పు అయితే లేదు, రెండు ఒకలాగే ఉన్నాయి. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయడం మర్చిపోవకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా దీని గురించి కొద్దిగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 2-in-1 మెకానిక్ యూట్యూబ్ ఛానల్.